హార్ట్ సింబల్ ఉన్నాయి. టు సీన్ పాల్ అని హార్ట్ సింబల్ ఉన్నాయి. టు సీన్ పాల్ అని ఇంకా ముద్దు సిమరు కూడా ఉన్నాయి. ఇంకా ముద్దు సిమరు కూడా ఉన్నాయి. ప్రాణం కన్నా ప్రేమించిన రారా గజ్జుకు కదా ఫ్రమ్ యువర్ లవ్డ్ వన్స్ అంటే ఏంది? నీకు పేరు అనిపిస్తలే ఇక్కడ చూడని ఫస్ట్ ఎవరా చెప్పు. అంటే అది ఇంగ్ ముద్దులు చూడు మళ్ళా దీని మీద. ఇంగ్ ముద్దులు చూడు మళ్ళా దీని మీద. మై లైఫ్ such thinking of you makes me smile and everything feels a little better when you're around you. మమ్మీ మా 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 ఇద్దా 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 దా ఇటు అంతసేపు పప్పకి ఏదో పార్సల్ వచ్చింది. ఇదేదో ఫ్రమ్ యువర్ లవ్డ్ వన్స్ అని ఉంది. హార్ట్ సింబల్ ఉన్నాయి. టు సీన్ పాల్ అని హార్ట్ సింబల్ ఉన్నాయి. టు సీన్ పాల్ అని మీరు పడుకున్నప్పుడు ఆర్డర్ వచ్చింది. ఏందో అని చూసా. పేమెంట్ ఏమైనా చేయాలా అని చెప్పి చూసిండే. ఏం లేకుండా ఇది చూసి నువ్వు లేచినాక చెప్దామని నేను లేపలే. ఫ్రమ్ యువర్ లవ్డ్ వన్స్ అని వీడియో 2 సార్లు రాసి చూసి చదివిండు. ఇంకా ముద్దు సిమరు కూడా ఉన్నాయి. ఇంకా ముద్దు సిమరు కూడా ఉన్నాయి. ప్రాణం కన్నా ప్రేమించిన పప్ప లేచిండా? ఇప్పుడే లేస్తుండు. ఎవరిది ఓపెన్ చేసినావా? చెయ్యలే అసలు ఓపెనే చేయలేదు. వచ్చినాకనే వేస్తావు అని చెప్పి నువ్వు పండుకున్న నెక్స్ట్ 10 minutesకి వచ్చింది. అయినా అట్లానే పెట్టినాం. మేఘాలు దాటినాక దూరాలు సాగి వేరే వాళ్ళది అనుకున్నాము. ట్యూషన్ పాడే మన తీద్దాం. నాకేం తెలుసు. పాప నేను పాపా పాపా నానా యాక్చువల్లీ తీద్దాం అనుకుని సీజర్ కూడా రెడీగా పెట్టుకున్నా. కానీ మళ్ళీ తీసినాక అందుకు నాకు తగ్గ నొప్పి అని నువ్వు లేచి వేరే డ్రెస్ అనుకున్నాం మేము. కట్టు సింపుల్ కూడా పెట్టి ఇది చూసినాం. పప్ప పేరు కూడా చూసిన. నువ్వు ఏదైనా ఆర్డర్ పెట్టినావేమో అనుకున్నా. ఏం చెప్పాలి, వచ్చి ఇచ్చి వెళ్ళిపోయారు అంతే. నువ్వేం పెట్టలే. పప్పా పెట్టు పప్పా గ్లాస్ ఐటమ్స్ ఉండొచ్చు. మమ్మీ పిలుస్తుంది. మా పప్పా రా. ఇంకా దొరుకుతున్నాడు బెడ్ మీద. హలో సార్, గిఫ్ట్ వచ్చింది నీకు. దా లవ్డ్ వన్స్ అంట. ఎవరు? రారా గజ్జుకు కదా ఫ్రమ్ యువర్ లవ్డ్ వన్స్ అంటే ఏంది? నీకు పేరు అనిపిస్తలే ఇక్కడ చూడని ఫస్ట్ ఎవరా చెప్పు. అంటే అది తీసి చూస్తే తెలుసు. నేను చూస్తావా? ఎప్పుడు వచ్చింది అది? ఓపెన్ పడుకున్నా. నీ పేరే కదా షాన్ పాల్ అంటే. మరి ఎవరు రాల్సారు? ఎవరు ఫోన్ నెంబర్ చూడు. ఫోన్ నెంబర్ లేదు. ఏం అన్నోన్ ఉంది. ఓపెన్ చేస్తా కదా. అది నేను చదువుతావు. టు సీన్ పాల్, ప్లాట్ నెంబర్, మనం ఏడుంటామో, పిన్ కోడ్, ఫ్రమ్ యువర్ లవ్డ్ వన్స్, హార్ట్ సింబల్స్, ముద్దులు పెట్టి ఇక్కడ ఫ్రమ్ యువర్ లవ్డ్ వన్స్. కూర్చో ఫస్ట్ కూర్చో.
మమ్మీ పప్ప అడగవా? ఎవరిచినా నాకేం తెలుసు, చూస్తున్నాం కదా అది నా తెలియదు. मस्त शेड्स ఉన్నాయి రా నీలా అబ్బో కమలాసన్ తెలివన్నే లౌడ్ బాక్స్ అని చెప్పేసి పంపిస్తారా? నీ అడ్రస్ ఎట్లా తెలుసు? ఎంత అడవుడు చేస్తుంది చూడు. ఏముంది ఆగు. వావ్ బావా బావా బాక్స్. తీసేది నువ్వు. ఇగో మమ్మీ చదువు ఇది. ఇంగి ముద్దులు చూడు మళ్ళా దీని మీద. ఇంగి ముద్దులు చూడు మళ్ళా దీని మీద. సింబల్ అండి ఎవరది? అమ్మో ఇక్కడి చాక్లెట్ పంపించారు. అవ్వా అవ్వా. ఏంది చదువు మమ్మీ చదువు అది. నేను చదువుతాను. అది ఎవరికి వచ్చింది? నేను చదువుతా. మై లవ్ ఐ డోంట్ know how or when it happened, but you have become such an important part in my life. Such thinking of you makes me smile and everything feels a little better when you're around you. Mean more than words can say from your loved ones. ఏంది ముద్దు సింబల్? ఏంది అది పేరు ఉంటే నేను చెప్పడానికి వస్తాను. ఎవరి చిన్న తెలివంది ఎట్లా పంపిస్తారు? అన్నోన్ నెంబర్ అడ్రస్ తోటి ముద్దు పెట్టి ఎట్లా పంపిస్తారు పాప? నువ్వు చెప్పు. చాక్లెట్ ఇది ఒకలో చాక్లెట్. నాకు ఇష్టమైన చాక్లెట్. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఇష్టమైన చాక్లెట్ ఏం చిన్న? ఎవరు పంపించింది చెప్పు. ఏం చేస్తున్నావు అసలు? నాకు తెలియదు. అబద్ధం ఆడక పప్ప. ఎవరో వచ్చి డెలివరీ పర్సన్ వచ్చి ఇచ్చి పోయిండు. పైసలు ఏమైనా పే చేయాలా అని చెప్పి కూడా చూసిన. మమ్మీ ఏదైనా ఆర్డర్ పెడుతుంటది కదా నార్మల్ గా, అట్లా ఆర్డర్ రావాలనేమో పెన్ కూడా పెట్టిరు. పెన్ మళ్ళీ ఎవరు చిన్న? ఎవరో ఏమిరా బాలరాజు ఇంత పెద్ద నిజంగా హ్యాపీ అని కాదంటే లెటర్ అదే బాగుంది. ఓపెన్ ఎందుకు చేసిన? ఇక్కడ చాక్లెట్ ఎవరికి వచ్చింది? నాకు. ఎవరు పంపించారు పప్ప? సరే ఎవరు చాక్లెట్ నీకేమైనా పిచ్చా చిన్న? అది ఎవరో కూడా తెలుసుకోకుండా చాక్లెట్ చాక్లెట్ కూడా తీసుకొని నాకు వచ్చిందని చెప్పేసి అంటున్నా. ఎవరు చిన్న? ఎవరిదంతా? లవ్ వన్స్ అంటే లెటర్ అంటే ఎవరు చిన్న? నువ్వేం బుక్ నాకేం తెలుసు చిన్న, మరి ఎవరు పంపించిర్రా అని నాకు తెలిస్తే చెప్తా కదా. ఇంకా మంచిగా ఫోన్ ఇది పట్టుకుంటున్నావు అంటే నీకు తెలివందే పట్టుకుంటున్నావా? ఎవరు పంపించారు? ఎందుకు అన్ని పడేస్తున్నావు? వేస్తావు నన్ను ఎందుకు కొడుతున్నావు? ఎవరు చిన్న నువ్వు సీరియస్ కాకు. తెలివందే నీకు ఎట్లా పంపిస్తారు చిన్న చాక్లెట్ లెటర్? అంటే ఇప్పుడు అడ్రస్ చాలా మందికి తెలుసు. పేపర్స్ నింపేస్తే ఇప్పుడు నేను ఎవరైనా ప్రాంక్ చేయడానికి అట్లా ఏమైనా పంపించారేమో మరి నాకు తెలియదు. నాకైతే ప్రాంక్ చేయాలంటే నీకు మళ్ళీ కాల్ చేసి ఇది చెప్తారు. నీది ఎట్లా తెలుస్తుంది? అన్నోన్ పర్సన్ కి నీ అడ్రస్ ఎట్లా తెలుస్తుంది? రైటింగ్ కూడా గుర్తుపట్టే అంత క్లోజా? మమ్మీ పక్కన కూర్చోయింది కనిపిస్తలే నీకు? ఎందుకులే నీకు ఏసి పట్టుకు అంటే నేను ఏమన్నా అన్నా ఇప్పుడు? ఎవరో వచ్చి నాది చాక్లెట్ అని అంటున్నా, మళ్ళీ పెడదాం. నాది చాక్లెట్ అనలేదు. ఎందుకు నాది చాక్లెట్ అనలేదా అంటున్నా? అంటే ఇప్పుడు నీకు చాక్లెట్ కావాలా టాపిక్ కావాలా అందుకన్నా నేను. ఆగు లెటర్ నాకు వచ్చింది చాక్లెట్ అంటున్నావు కదా.
మీరు నన్నే అంటారు కదా దాని మీద నా పేరు ఉంది అంటారు మరి చాక్లెట్ ఉంది అంటారు మరి అందుకే అంటున్నా ఏంజల్ ఎవరిచ్చారు ఏంజల్ ఎవరిచ్చింది మమ్మీ ఎవరు బాయ్ గర్ల్ వచ్చి బాయ్ వచ్చి డెలివరీ పర్సన్ ఉంటారు కదా వాళ్ళు వచ్చి ఇచ్చిపోయారు మా పేమెంట్ కావాలా పేమెంట్ ఎంత ఏమో అని అని చెప్పి నేను అడిగింది. పోయినా ఎంత అని అడిగితే ఇది వేరే వాళ్ళు పంపించారు వేరే వాళ్ళు మీకోసం పంపించారు మ్యామ్ అని చెప్పి ఇచ్చిపోయారు. ఎంత యాక్టింగ్ చేస్తున్నావు తిన్నా కమల్ హాసన్ ఫోన్ చూసుకో ఒకసారి ఎవరన్నా చెప్పిర్రేమో మెసేజ్ పెట్టి. నాకెవరు పెడతారే పెట్టాలా ఆ ఫోన్లకు లాక్లే ఉండవు మీకు తెలియదు ఏమున్నది మరి ఎవరు పంపించారు? బాయ్స్ ఏమంటారు ఇగో ఏమంటారు అది గుర్తుపడతా అనేసి అంటున్నావు అబ్బా ఇంత డిజైన్ గా పంపించారు కదా డిజైన్ అయితే మంచిగానే ఉంది కానీ అది ఎవరు డిజైన్ పంపించారు మంచిగా ఉంది చిన్న ఎవరు డిజైన్ పంపించారు? మంచిగా ఉంది చిన్న జస్ట్ లైక్ నార్మల్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా ఇది అంటే మంచిగా ప్రొఫెషనల్ గా బాక్స్ ప్యాకింగ్ చేసి ఒకసారి ఏది? I don't know however what it happened. తెలియదు మమ్మీ ఒకసారి చదువు మమ్మీ నీ హాట్ కిట్ నేను ఎందుకు చదువుతానా అదే ఎవరితో పంపిస్తే ఏమైంది ఇప్పుడు అదేదో అదే పనాయిగా పడేయాలా ఇప్పుడు నేను సింబాలా చింపక ఒకసారి ఎవరు కూడా తెలుసు. సింపకని అంటున్నావు అంటే నీకు తెలుసు అది నా దగ్గర వచ్చిందా బట్ చింపేస్తుంది మరి ఇప్పుడు నీకు ఎవిడెన్స్ పోతుంది అని నేను కళ్ళలో నీళ్ళు తెచ్చుకుంటుండ అక్సా ఆ? కళ్ళలో నీళ్ళు తెచ్చుకుంటుండ అక్సా ఆ? అదో మమ్మీ వాటర్ కళ్ళలో చూడు. నువ్వెందుకు సీరియస్ అవుతున్నావు నువ్వు ఫస్ట్ ఇప్పుడు ఊరు నా మీద నమ్మకం ఉండాలి కదా నీకు నా మీద నమ్మకం లెటర్ పాడుకు వచ్చింది ఆ చిన్న ఊరు పేరు తెలియనాడు ఎవడో లెటర్ రాసి పెట్టి పంపించారు అని అంటే ఇది చాక్లెట్ ఇచ్చి పంపించారు అంటే నవ్వు పప్పా నువ్వు చాక్లెట్ కోసము ఏమంటారు దానికోసం అది చూసుకుంటున్నావు అంటే నువ్వు ఎంత ఇది ఉన్నావు అన్నట్టు ఇద్దరు పిల్లలు ఉన్నారు పప్పా నీకు ఇద్దరు పిల్లలు ముగ్గురు కొంచెం అన్నది ఇది ఉండాలా ఏ మనిషి ముగ్గురు పిల్లలకి ఇది ఎవరో ఇది ఎవరో ఇది వెళ్ళిపోవడం గురించి కాదు మరి తెలియదు ఎట్లా పంపించారు అంటున్నా నాకు తెలియదు ఎవరో నాకేం తెలుస్తుంది ఏంది పప్పా ఇది పంపిస్తారు ఊరు పేరు ఉంటే ఏమైనా చెప్పడానికి ఉంటుంది అక్సా నాకేం తెలుసు తెలియదే షాన్ పాల్ అంట రైటింగ్ గుర్తుపెట్టావు అంట నీ ఫేవరెట్ చాక్లెట్ కూడా పంపించిందంట ఇవన్నీ ఎట్లా నీ ఫోన్ దే ఫస్ట్ ఫోన్ దే ఫోన్ దే దాసపెట్టి అంత నెంగనాచి ఉన్నాడు అంటే ఏదో ఉంటది లేకపోతే ఆయన అట్లా ఉంటాడా నేను అట్లా ఏమనలేదు నేను ఇగో అఫ్ కోర్స్ బాక్స్ బాగుంది ఆ లెటర్ బాగుంది ఆ cutting- ఈ డిజైన్ ఇట్లా ఓకే బాగానే ఉంది బట్ ఏడు రంగులు నీ నవ్వులొక్కటే ఆ సుక్కలు నీ కళ్ళు ముద్దు పెట్టిరు దాని మీద ఎందుకు చూడడానికి కూడా చూడబుద్ధి అయితే లేదు నువ్వు లిప్స్ గిప్స్ అని అంటున్నావు ఏమన్నా నేను కాదు అట్లా ఎవరు అంత పంపించారో- బాగున్నా ఏం జాక్సా ఎవరు పంపించారో తెలుసుకోకుండా అట్లా చింపేయడం ఎంతవరకు కరెక్ట్ మబ్బుల వర్షం లాంటిదే మన జంటనే ఎప్పుడొస్తా